హాయ్ ఫ్రెండ్స్, టాప్ 6 సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. అయితే చాలా అట్టహాసంగా జరిగిందని చెప్పాలి. అయితే తెలుగులో మాట్లాడటానికి కొంచెం కష్టపడ్డాడు మన సూపర్ స్టార్ యష్. అయితే కన్నడ సూపర్ స్టార్ కాబట్టి తనకి భాష కొంచెం కష్టం అవుతుంది. దయచేసి ఎలాంటి ఇబ్బంది పడొద్దని అభిమానులకు చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఇంత గొప్ప సక్సెస్ అవుతుందని టాప్ 6 సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ మన హైదరాబాద్లో నేనైతే అనుకోలేదు. నిజంగా అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు వచ్చి ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని సూపర్ సక్సెస్ చేశారు. అయితే ఈ నెల 26వ తారీఖున సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే దీన్ని అమెరికా అండ్ జపాన్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి అన్ని రకాల ప్రమోషన్స్ హడావిడిలో ఇప్పుడు టాప్ 6 ఉంది. అయితే ఇప్పుడు చూడాలి మరి. ఇంతవరకు దాదాపు 3 సంవత్సరాల నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని మరి ఎన్నోసార్లు ఈ వాయిదా పడినటువంటి టాప్ 6 ప్రస్తుతానికి ఈ నెల 26న దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎంతమంది దీని గురించి ఎదురు చూస్తున్నారు. అయితే నిజంగా ఇది దాదాపు 300 కోట్లతో తెరకెక్కినటువంటి చిత్రం. అండ్ దాదాపు 21 సంవత్సరాలు దాటిన తర్వాతే వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి వెళ్ళండి అండ్ చిన్నపిల్లల్ని వెళ్ళి తీసుకువెళ్ళొద్దు అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా యష్ చెప్పడం జరిగింది. అయితే దాదాపు 3 గంటల 50 నిమిషాల నిడివి గల ఈ సినిమా గీతా మోహన్ దాస్ దర్శకత్వంలో రానుంది. అయితే పూర్తి డిఫరెంట్ కంటెంట్తో ఈ చిత్రాన్ని తీశారు. అయితే అండర్ వరల్డ్ బ్యాక్డ్రాఫ్ట్తో పాటు అద్భుతమైనటువంటి సెంటిమెంట్ కూడా ఈ చిత్రంలో ఉంది అని గీతా మోహన్ దాస్ చెప్పడం జరిగింది. చాలామంది ట్రైలర్ని చూసి టీజర్ని చూసి కావాలని ట్రోల్ చేస్తున్నారు. మొదలు సినిమా చూసి మీ అనుభవాన్ని చెప్పండి. ఎందుకంటే కేవలం ఇది ఒక అండర్ వరల్డ్ బ్యాక్డ్రాఫ్ట్ ఉన్నటువంటి సినిమా మాత్రమే కాదు, ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అండ్ ఇది ఒక మంచి సెంటిమెంట్ సినిమా కూడా ఉండబోతోంది. అయితే చాలామంది అసలు విషయం తెలియక దీనికి కావాలని ఏదో ఒక వాళ్ళ ఇష్టం ఉన్నటువంటి సందర్భాన్ని రుద్దేసి కావాలని ట్రోల్ చేస్తున్నారే తప్ప అసలు సినిమా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అసలు మేమేం చెయ్యాలనుకున్నాం, ఏం చెప్పాలనుకున్నాం అనే సందర్భాలలో ఈ సినిమా చాలా బాగుంటుంది అని గీతా మోహన్ దాస్ గారు చెప్పడం జరిగింది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.